ఈ రోజు స్థానిక హైదనగరం 43వ డివిజన్ పరిధిలో గల నాగావళి నది పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ఎంసీ డైరెక్టర్ వార్డ్ ఇన్ఛార్జర్ బొల్ల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిరంతర శ్రామికులు కష్టజీవి కృషివలుడు అన్నదాత ఎవరైనా కష్టాలుంటే వాళ్లకు వెంటనే అభయం ఇచ్చి వాళ్లను కష్టాల నుంచి గట్టెక్కించే మంచి మనసున్న మహారాజు మన శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ కార్తీక మాస పర్వదినాన నది పరివాహ ప్రాంతాలను పరిశుభ్రం చేయడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుందని కనుక ఈ కార్తీక మాసం వేకుజామున పరిసర ప్రాంత భక్తులు నదిలో స్నానాలు చేసి తెప్పల్లో దీపాలు వదులుతూ పూజలను ఆచరిస్తుంటారని అదేవిధంగా అయ్యప్ప భక్తులు భవానీ భక్తులు పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా నదిలోకి వెళ్లి రావడానికి చాలా పరిశుభ్రంగా ఉండాలని అందుకే ఇంత చక్కగా చేయిస్తున్న శాసనసభ్యులు గొండు శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు యలమంచుల కృష్ణ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి రమణ యాదవ్, లొట్టి మోహన్ రావు, రామస్వామి, పవన్ కుమార్, రామ్ చరణ్ తో పాటు జనసేన పార్టీ నాయకులు గుండ్రు వరప్రసాద్ యాదవ్, శానిటైజర్ ఇన్స్పెక్టర్ లలిత గారు పాల్గొన్నారు.